బీఆర్ఎస్ని నిలువునా చీల్చే కుట్ర బహిరంగంగా జరుగుతుంది. కేసీఆర్కి అది అర్థమైందో లేదో తెలియట్లేదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని ఆయన సుదీర్ఘంగా నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయనే ఏకుమేకై కూర్చున్నటువంటి పరిస్థితి. టాక్టికల్గా రాస్తున్నారు. ఏమని? కవిత ఓ 10 మంది ఎమ్మెల్యేలను తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తోంది హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ. యాక్చువల్గా గతంలో రేవంత్ రెడ్డి ప్రయత్నించాక వెళ్ళాక ఆ తర్వాత ఆపగలిగారు. కేసీఆర్ చెప్పగానే ఆగిపోయింది. ఇంకోటి, హైదరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్కు పట్టు లేదన్నటువంటి విషయం తెలిసిందే. అలాంటప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఎందుకు వెళ్ళాలా అక్కడికి? కాంగ్రెస్లోకి ఎందుకు చేరాలి అంటే ఇక్కడ కాంగ్రెస్కు ఒక పాజిటివ్ న్యూస్ని క్రియేట్ చేసి పెడుతున్నారు. కవితని అటు రెచ్చగొడుతోంది కూడా ఆయనేనన్నటువంటి చర్చ నడుస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం చేతను రేవంత్ చెప్పి ఆపిస్తున్నాడు అన్నటువంటి పాయింట్ నడుస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మొన్నటిసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమి, అట్లాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీనే చేయలేకపోవడం బీఆర్ఎస్ శ్రేణుల్ని బలహీనపరిచింది, భయపెడుతోంది. భవిష్యత్తు ఏంటి అన్నట్టు ఈ సందర్భంలో ఇప్పటిదాకా నడిపినటువంటి కేటీఆర్ కీ రోల్ పోషించిన ఈ పరిణామాలు జరిగినాయి కాబట్టి కవిత దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఆవిడ చీల్చి ఆవిడ సొంతగా ఉంటే నో ప్రాబ్లం. అట్లాగే చీల్స్తుందా? దానికి కేసీఆర్ ఒప్పుకుంటారా? అలా చీల్తే భవిష్యత్తు ఏంటి? పార్టీ భవిష్యత్తు, పార్టీని కాపాడుకోగలరా కేసీఆర్? ఇది $1 మిలియన్ ప్రశ్న.